నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను జ్యోతిచ్చిన్నాను మాట్లాడుతున్నాను. మీ అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ కార్తీక పౌర్ణమి రోజు మనం తప్పకుండా చేయవలసిన పని కార్తీక పురాణం వినడం. ఈ కార్తీక పురాణంలో కార్తీక పౌర్ణమి యొక్క మహత్యం, ఏమి దానం చేయాలి అనేవి చెప్పడం జరుగుతుంది. అలాగే శివుణ్ణి ఏ విధంగా పూజించాలి కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కార్తీక పురాణం 14వ అధ్యాయం. కార్తీక పూర్ణిమ దినమందు వృషోత్తద్గరణము ఆబోతు అచ్చిపోయుట చేయువానికి జన్మాంతరీయ పాపములు కూడా నశించును. కార్తీక వ్రతము మనుష్యలోకమందు దుర్లభము, సులభముగా ముక్తినిచ్చున్నది. కార్తీక పూర్ణిమ నాడు పితృప్రీతిగా వృషోత్తద్గణము చేయువానికి 1,000,000 మారులు గయాశ్రాద్ధమును చేసిన ఫలము కలుగును. రాజా, స్వర్గమందున్న పితరులు మన వంశమందెవ్వడైనాను కార్తీక పూర్ణిమ నాడు నల్లని గిత్తను, గిత్తదూడను లేక ఆబోతును విడుచున అట్లయిన మనము తృప్తి పొందుదమని కోరుచుందురు. ధనవంతుడు గాని దరిద్రుడు గాని కార్తీక పూర్ణిమ రోజున వృషోత్కర్గణము చేయనివాడు యమలోకమందు అంధతమిశ్రమను నరకమును పొందును. కార్తీక పూర్ణిమ రోజున ఋషుసర్గమును చేయక గయాశ్రాద్ధం ఆచరించనను, ప్రతి సంవత్సరము తద్దినము పెట్టినను, పుణ్యతీర్థములు సేవించనను, ఆలయమును పెట్టినను పితరులకు తృప్తి లేదు. వాటన్నిటికంటే కోడెదూడను అచ్చిపోయేట మిక్కిలి గొప్పది. గయాశ్రాద్ధము వృషోత్సర్గము సమానమని విద్వాంసులు వచించిరి. కాబట్టి కార్తీక పూర్ణిమ నాడు వృషోత్సర్గము సుఖమునిచ్చును. అనేక మాటలతో పని ఏమున్నది? కార్తీక మాసమందు అన్ని పుణ్యముల కంటే అధికమైన ఫలదానము చేయువాడు దేవరుణ, మునుష్కృరుణ, పితృరుణముల నుండి విముక్తుడగును. ఈరోజు దక్షిణతో కూడా దాత్రీ ఫలమును ఉసిరిని దానమిచ్చువాడు సార్వభౌముడగును, అనగా భూమికి ప్రభువగును. కార్తీక పూర్ణిమ నాడు దీపదానం ఆచరించువాడు విగత పాపుడైన పరమపదము నందును. దీపదానం ఆచరించువాని మనోవాక్కాయ కృతపాపములన్నీ నశించును. ఈరోజు ఈశ్వరలింగ దానం ఆచరించువాడు ఈ జన్మమందు అనేక భోగములు అనుభవించి ఉత్తర జన్మమందు సార్వభౌముడు అగును. ఈశ్వరలింగ దానము వలన సమస్త పాపములు నశించును, పుణ్యము కలుగును. కార్తీక మాసమందు లింగదానము చేయక మిగిలిన ధర్మములు చేసినందున పాపములు ఎంత మాత్రమునూ కరిగిపోవు. ఈశ్వరలింగము బాణము. కార్తీక వ్రతము అనంత ఫలప్రదము, సామాన్యముగా దొరకనిది. కార్తీక మాసమందు ఇతరుల అన్నమును భుజించుట, పితృశేషమును తినగూడని వస్తువులను భక్షించుట, శ్రాద్ధాన్నమును సేవించుట, అనగా భోక్తగా నుండుట, తిలదానము గ్రహించుట, ఈ 5 విడవవలెను. కార్తీక మాసమందు సంగాన్నమును, శ్రోద్ధాన్నమును, దేవార్చకుల అన్నమును, అపరిశుద్ధాన్నమును, కర్మలను విడిచిపెట్టిన వాని అన్నమును, విధవాన్నమును భుజించరాదు. కార్తీక మాసమున అమావాస్య అందును, పూర్ణిమ అందును, పితృదినమందును, ఆదివారమందు, సూర్యచంద్రగ్రహణములందును రాత్రి భోజనం చేయరాదు. కార్తీక ఏకాదశి నాడు రాత్రింబగళ్ళును, వ్యతిపాత వైవృతి మొదలైన నిషిద్ధ దినములందును జాత్రి భుజించరాదు. అప్పుడు ఛాయానక్తమును చేయవలెను గాని రాత్రి భోజనం చేయకూడదు. ఛాయానక్తమే రాత్రి భోజన ఫలము ఇచ్చును. కనుక రాత్రి భోజనము కూడని దినములందు కార్తీక వ్రతము చేయువాడు ఛాయానక్తమునే గ్రహించవలెను. ఛాయానక్తముగా తన శరీరము కొలతను రెట్టింపు నీడ వచ్చినప్పుడు భుజించుట. ఇది నిషిద్ధ దినములందు గృహస్థునకు ఎల్లప్పుడూ యతి విధవలకు ఛాయానక్తము విహితము. సమస్త పుణ్యములను ఇచ్చు కార్తీక మాసమందు నిషిద్ధ దినములందు భుజించువాని పాపములు అనంతములగును.
ఆ పాప విస్తారము నేనిట్లు చెప్పగలను, చెప్పుటకు కూడా అశక్తుడను. కాబట్టి విచారించి కార్తీక వ్రతమును ఆచరించవలను. కార్తీక మాసమందు తలంటుకొనుట, పగలు నిద్రయు, కంచుపాత్రలో భోజనము, మఠాన్న భోజనము, గృహమందు స్నానము, నిషిద్ధ దినములందు రాత్రి భోజనము, వేదశాస్త్ర నింద ఈ 7 జరపకూడదు. తలంటుకొనుట, తైలాభ్యంగము ఈ మాసమందు శరీర సామర్థ్యం ఉండును. గృహమందు ఉష్టోదక స్నానం ఆచరించిన ఎడల ఆ స్నానము కళ్ళుతో స్నానమగునని బ్రహ్మదేవుడు చెప్పును. తులయందు రవి ఉండగా కార్తీక మాసమందు నదీ స్నానము ముఖ్యము, సర్వశ్రేష్టము. తులారాశిలో సూర్యుడు ప్రవేశించినది మొదలు నెల రోజులు నదీ స్నానమే చేయవలెను. అట్లు నది ఉండనిచో తటాకము యందు గాని, కాలవ యందు గాని, బావుల యందు గాని స్నానము చేయవలెను. తటాక కూపములందు స్నానము సమయమున గంగా ప్రార్థన చేయవలెను. ఇది గంగ యందును, గోదావరి యందును, మహానదుల యందును అవసరము. లేక గంగా, గోదావరి మొదలైన నదులు సన్నిధిలో లేనప్పుడు తటాక స్నానము కర్తవ్యము. గంగకు నమస్కరించవలను. కార్తీక మాసము ప్రాతస్నానం ఆచరించని వాడు నరకమందు యాతనలను అనుభవించి తరువాత చండాలుడై పుట్టినట్లు గంగానది సమస్త నదులను స్మరించి స్నానము చేసి సూర్యమండలగతుడైన హరిని ధ్యానించి హరిచరిత్రను విని గృహమునకు వెళ్ళవలెను. పగలు చేర్చదగిన వ్యాపారములన్నీ చేసుకుని సాయంకాలము తిరిగి స్నానం చేసి ఆచమించి పూజా స్నానమందు పీఠముంచి దాని యందు శంకరుణ్ణి ఉంచి పంచామృతములతోనూ ఫలోదకములతోనూ కుశోదకములతోనూ మహాస్నానము చేయించి షోడశోపచారములతోనూ పూజించవలెను. తరువాత శంకరుణ్ణి ఆవాహన చేయవలెను. శంకరాయ ఆవాహనం సమర్పయామి. తరువాత వృషధ్వజాయ జ్ఞానం సమర్పయామి. గౌరీప్రియాయ పాద్యం సమర్పయామి. లోకేశ్వరాయ అర్ఘ్యం సమర్పయామి. రుద్రాయ ఆచమనీయం సమర్పయామి. ఓం గంగాధరాయ స్నానం సమర్పయామి. ఓం ఆశాంబరాయ వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ ఉపవీతం సమర్పయామి. ఓ కపలాధరిణే గంధం సమర్పయామి. ఓం ఈశ్వరాయ అక్షతాన్ సమర్పయామి. ఓం పూర్ణగుణాత్మనే పుష్పం సమర్పయామి. ఓం తేజోరూపాయ దీపం సమర్పయామి. ఓం లోకరక్షకాయ నైవేద్యం సమర్పయామి. ఓం లోకసాక్షినే తాంబూలం సమర్పయామి. ఓం భవాయ ప్రదక్షిణం సమర్పయామి. ఓం కపాలినే నమస్కారం సమర్పయామి. ఈ ప్రకారముగా షోడశోపచారముల చేత శంకరుణ్ణి పూజించవలెను. పైన చెప్పిన నామములతో భక్తితో పూజించి మాసమంతియు సహస్రనామముల చేత నిత్యము పూజించి పూజావసానమందు శ్లోకం పార్వతీకాంత దేవేశ పద్మ జార్చ్యాంగిరి పంకజః ఆర్ఘ్యం గృహణ దైత్య రే దత్తం చేదముమాపతే అను మంత్రంతో ఆర్ఘ్యమునివ్వవలను. ఇట్లు భక్తితో చేయవాడు ముక్తుడగును. సంశయము లేదు. రాజా తన శక్తి కొలది దీపమాలను సమర్పించి శక్తి వంచన చెయ్యక బ్రాహ్మణులకు దానం ఇవ్వవలను. ఈ ప్రకారము కార్తీక మాసమంతయు బ్రాహ్మణులతో కూడి నక్షత్రమును చేయువాడు 1000 సోమయాగమును, 100 వాజపేయ యాగములు, 1000 అశ్వమేధ యాగములు చేసిన ఫలమును పొందెను. కార్తీక మాసమునంది ప్రకారముగా మాస నక్షత్రం ఆచరించువాడు పాపములను సమూలముగా పరిహరించుకొనును. నారదాదులు చెప్పిరి. కార్తీకమందు మాస నక్షత్ర వ్రతము వలన పుణ్యమధికమగును, సమస్త పాపములు నశించును. ఇందుకు సందేహమే లేదు. చతుర్దశి యందు పితృప్రీతి కొరకు బ్రాహ్మణునికి భోజనం పెట్టిన ఎడల పితరులందరూ తృప్తి నొందుదురు. కార్తీక మాసమున శుక్ల చతుర్దశి నాడు ఫలదానం ఆచరించువాడు సంతతికి విచ్చేయును. సందేహమే లేదు. చతుర్దశి నాడు ఉపవాసమాచరించి శంకరుణ్ణి ఆరాధించి తిలదానమాచరించువాడు
కైలాసమునకు ప్రభువగును. సమస్త పాపములను పోగొట్టుకొని నదియు సమస్త పుణ్యములను వృద్ధిపరిచినదియు అయిన కార్తీక వ్రతమును చేయువాడు విగత పాపుడై మోక్షముందును. పవిత్రకర్త అయిన ఈ అధ్యాయమును భక్తితో వినువారు సమస్త పాతకములు ప్రాయశ్చిత్తములు చేసుకున్న వారగుదురు. ఇది శ్రీ స్కాంద పురాణే కార్తీక మహత్యే చంద్రోధ్యాయ సమాప్త. విన్నారు కదండి. ఇంతటితో కార్తీక పురాణం 14వ అధ్యాయం పూర్తయింది. ఈ రోజున కార్తీక పూర్ణిమ యొక్క విశిష్టత, మనం ఏమి దానం చేయటం వల్ల ఎటువంటి పుణ్య ఫలితాన్ని పొందుతాము అనేది చక్కగా వివరించారు కదా. తప్పకుండా వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటూ హరి ఓం. ఓం నమో కార్తీక దామోదరాయ నమో నమః.